హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఎంట్రీ ఇచ్చే వాళ్ళలో ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూస్తాం. మన వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లేటెస్ట్గా ఏ అప్డేట్ ఉన్నా వెంటనే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా హౌస్లోకి అయితే భరణి గారు అయితే వచ్చేసారు. భరణి గారు రావాలి. ఇప్పటికీ చూస్తే చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు వస్తారని కూడా కామెంట్ చేస్తున్నారు కదా. భరణి గారు అయితే హౌస్లోకి అయితే వచ్చేసారనమాట. ఇంకా దమ్ము శ్రీజ కూడా ఎంట్రీ అయితే ఇవ్వటం జరిగింది. అయితే నాకు ఉన్న అప్డేట్ ఏంటంటే దమ్ము శ్రీజ లాస్ట్కి వచ్చిందని నాకు న్యూస్ ఉందన్నమాట. అంటే తను లాస్ట్లో ఎంట్రీ ఇచ్చినట్టే తెలుస్తుంది అనమాట. ఇంకా షష్ఠి వర్మ కూడా హౌస్లోకి వచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఫ్లోరశైని గారు కూడా వచ్చారనమాట. మర్యాద మనిషి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. హరీష్ గారు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ప్రియా కూడా వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. దమ్ము శ్రీజ, భరణి గారు వీళ్ళిద్దరిలో ఇద్దరు ఉంటారు అనైతే నేను ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను కదా. నేను ముందే అప్డేట్ అయితే ఇచ్చాను కదా, వీళ్ళు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, వీళ్ళు ఉంటారు నాకు తెలిసినంత వరకు అని చెప్పాను కదా. వీళ్ళు ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటే కనుక ఇంకా నాకు తెలిసినంత వరకు ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా టాస్క్లు పెట్టొచ్చు. టాస్క్లు పెట్టి టాస్క్లో విన్ అయితే వీళ్ళని హౌస్లో ఉంచవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఓటింగ్ కూడా పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓటింగ్ పెట్టి కూడా హౌస్లో ఉంచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మీరైతే ఇప్పటికీ చాలా ఎదురు చూస్తున్నారు కదా, అసలు వచ్చారా రాలేదా ఏంటి అని. అందుకని నేను ఈ వీడియోతో చేస్తున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే తనుజాకు వచ్చిన పవర్ అనేది సంజనాకి యూజ్ చేశారని ఇప్పటికే బాగా న్యూస్ వస్తుంది కదా. అదంతా ఏమీ లేదనమాట. మాధురి గారు అయితే నామినేషన్లోకి అయితే వచ్చారు, ఆమెను డైరెక్ట్గా తీసుకొచ్చారనమాట. నేను నైట్ వీడియోలో చెప్పాను కదా, అలానే వచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నామినేషన్స్లో కూడా ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.